నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలులో నాగులపల్పాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసంలో ఆయన మృతదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంగోలులో దారుణ హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి మృతదేహాన్ని రిమ్స్ నందు సందర్శించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఇతర ప్రజా ప్రతినిధులు హత్యకు కారణమైన నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించిన హోంశాఖ మంత్రి అనిత. ఇక వివరాలకు వెళితే మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతికాయాన్ని ఆయన స్వగ్రామమైన అమ్మనబ్రోలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం 3:57 అమ్మనబ్రోలుకు చేరుకున్న చంద్రబాబు ముందుగా వీరయ్య చౌదరి భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. మీకు అన్ని వేళలా అండగా ఉంటానని, ఎలాంటి అవసరం వచ్చినా నన్ను మీ కుటుంబ సభ్యునిగా భావించి చెప్పాలని సూచించారు. వీరయ్య చౌదరి తల్లి సౌజన్య, భార్య సుచిత్ర, కుమారుడు చంద్రసిద్ధార్థ్, అన్న శేషయ్య, అక్క సుప్రియ, బావ శ్రీకాంత్లకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఒంగోలు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గురువారం రాత్రి 8 గంటలకు ప్రశాంతంగా ఉన్న ఒంగోలులో అలజడి రేగింది. రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్న నాగులపల్పాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడని తెలియడంతో నగర ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. వీరయ్య చౌదరి హత్య తెలుసుకున్న అనేక మంది విస్మయం చెందారు. అనేక మంది హుటాహుటిన హత్యకు గురైన రెవెన్యూ కాలనీకి చేరుకున్నారు. ఒంగోలు జీజీహెచ్లో మార్చురీ గదిలో వీరయ్య చౌదరి మృతదేహం ఉండడంతో పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. నాగులపల్పాడుకు చెందిన వీరయ్య చౌదరికి ఒంగోలు ప్రజలతో కూడా పెద్ద ఎత్తున సత్సంబంధాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో జీజీహెచ్కి తరలివచ్చారు. అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒంగోలు జీజీహెచ్లో ఉన్న వీరయ్య చౌదరి భౌతికాయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతృతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య తదితరులు హుటాహుటిన జీజీహెచ్లోని మార్చురీ వద్దకు చేరుకొని వీరయ్య చౌదరి భౌతికాయాన్ని సందర్శించారు. కొంచెం మీరు వెనక్కి జరగండి.
ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. ఇక్కడ టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వాళ్ళ వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఏదైనా డిఫరెంట్ మోటివ్స్ వస్తున్నాయి, బట్ మనం ఒక్కదాని మీద మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు. అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నామండి. అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము, వ్యాపార పరంగా చూస్తున్నాము, కుటుంబాల పరంగా చూస్తున్నాము. అన్ని యాంగిల్స్లోనే కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం. ఇమీడియట్గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు నేను కూడా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది. అదేనండి, మేము అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం. ఒక యాంగిల్ అనే కాదండి, పొలిటికల్, ప్రొఫెషనల్గా ఉండేది కానీ, బిజినెస్ పొజిషన్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం. అది ఇప్పటికీ మీకు 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీదే ఉన్నాయి. అదండి, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇష్యూ జరిగిన వితిన్ 20 minutesకి సాక్షాత్ ఎస్పీ వచ్చారు. ఎస్పీ రావటం, ఇప్పుడు నేను కూడా ఈ టైంలో మేము రావటం, మీకు గుట్పాటి రవి గారు, మంత్రి గారు, సత్య గారు అందరూ కూడా ఇక్కడ.
ఒంగోలులో దారుణ హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి పోస్ట్ మార్టం పూర్తయింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు పోస్ట్ మార్టం నిర్వహించారు. హతుడు వీరయ్య చౌదరి శరీరంపై 38 వరకు కత్తిపోట్లు ఉండడంతో పోస్ట్ మార్టంకు ఎక్కువ సమయం పట్టింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బంధువులు, అభిమానులు, పార్టీ శ్రేణులు జీజీహెచ్ వద్ద పడిగాపులు కాశారు. హత్య గావించబడిన వీరయ్య చౌదరి మృతదేహాన్ని మంగళవారం రాత్రి నుండి మార్చరీలో ఉంచారు. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో వీరయ్య చౌదరి అభిమానులు, పార్టీ శ్రేణులు, బంధువులు జీజీహెచ్కి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషములకు పోస్ట్ మార్టం పూర్తి కాగానే వీరయ్య చౌదరి భౌతికాయాన్ని అంబులెన్స్ లో ఆయన స్వగ్రామమైన అమ్మనబ్రోలుకు తీసుకువెళ్లారు. ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ అండగా ఉండే అన్న కానరాని రోకాలకు పోయాడంటూ అమ్మనబ్రోలు గ్రామం బోరున విలపించింది. ఇక్కడ పుట్టి ఇక్కడే నాయకుడిగా ఎదిగి తమకు అండగా ఉండే వీరయ్య చౌదరి లేడంటూ గ్రామం మొత్తం కన్నీరు మున్నీరైంది. మంగళవారం రాత్రి ఒంగోలులోని తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న అమ్మనబ్రోలు గ్రామస్తులకు గుండె ఆగినంత పనైంది. విషయం తెలుసుకున్న వీరయ్య చౌదరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒంగోలులోని జీజీహెచ్ మార్చరీలో ఉంచిన భౌతికాయాన్ని చూసేందుకు రాత్రికి రాత్రే అమ్మనబ్రోలు నుండి బయలుదేరారు. జీజీహెచ్ లో పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత వీరయ్య చౌదరి భౌతికాయాన్ని అంబులెన్స్ లో ఆయన స్వగ్రామమైన అమ్మనబ్రోలుకు తీసుకువచ్చారు. అప్పటికే అమ్మనబ్రోలుతో పాటు నాగులపల్పాడు మండలం నుండి పెద్ద సంఖ్యలో వీరయ్య చౌదరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకున్నారు. భౌతికాయ మధ్యాహ్నం 1:55 వీరయ్య చౌదరి గృహానికి తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న వందలాది మంది నిర్జీవంగా ఉన్న వీరయ్య చౌదరి భౌతికాయాన్ని చూసి బోరున విలపించారు. ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. వీరయ్య చౌదరి భౌతికాయాన్ని చూసేందుకు బారిగేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆయన అభిమానులను, టీడీపీ శ్రేణులను నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఖాళీ ఉంది ఎట్టుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఒంగోలులోని డ్రీమ్స్ ఒలింపియడ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఎన్ సాయి కీర్తన అనే విద్యార్థి 600 మార్కులకు 594 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో నిలవగా, బి లోషిని 593 మార్కులు, షేక్ షమ్మా 590 మార్కులు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల నందు బాణసంచ కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సవాలతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు విద్యోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ యూబీఎస్ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నేడు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాలలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులలో ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 పైగా మార్కులు సాధించారని తెలియజేశారు. 590కి పైగా ముగ్గురు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించగా, అనేక మంది విద్యార్థులు 500 పైగా మార్కులు పొందారని తెలియజేశారు. విలువలతో కూడిన ఆధునిక విద్యను అందించడమే లక్ష్యంగా డ్రీమ్స్ ఒలింపియడ్ స్కూల్ పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఇంతటి ఉత్తమ ఫలితాలకు కారకులైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపకేతర సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
నేటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయ దింబుదిని మోగించారు. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు 65 మంది కాగా దాంట్లో సగం కంటే ఎక్కువ మంది 500 పైన మార్కులు సాధించడం జరిగింది. అలాగే మాకు చిన్నప్పటి నుంచి గట్టి పునాది ఎప్పటికైనా కానీ నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు చక్కగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులైనటువంటి సాయికీర్తన దాదాపు నర్సరీ నుంచి నా దగ్గర చదువుతూ ఉంది మా డ్రీమ్ స్కూల్లోనే. ఆ సాయికీర్తన అనే పాప ఈరోజు 594 సాధించి విద్యాసంస్థకే మొదటి స్థానంలో నిలబడటం జరిగింది. అలాగే లోషిని కూడా మా దగ్గర 1వ క్లాస్ నుంచి చదువుతూ ఉంది, ఫస్ట్ క్లాస్ నుంచే మా దగ్గర చదువుతూ ఉంది. ఆ పాప కూడా 593 మార్కులతోటి స్కూల్కి సెకండ్ ర్యాంక్లో ఉంది. అలాగే షమ్మ 590 మార్కులు సాధించినటువంటి షమ్మ కూడా నర్సరీ నుంచి డ్రీమ్స్ విద్యాసంస్థలోనే చదువుతూ ఉంది. ఆ పాప కూడా 590 మార్కులతోటి మా విద్యాసంస్థకి 3వ స్థానంలో నిలబడటం అనేది జరిగింది. ఎప్పటికీ కూడా గట్టి పునాది అనేది ఎప్పటికీ కూడా నిలబడి ఉంటుంది. క్రమశిక్షణతోటి, పట్టుదలతోటి, మంచి డెడికేషన్స్ తోటి ఈ విద్యార్థులు ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరిగింది. డ్రీమ్స్లోనే చదివాను. ఇంకా 10th వస్తే మేడం చెప్పే ప్రతి ఒక్కటి విన్నాము. మేము మేడమే కాకుండా ఇంకా మా టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇంట్లో నుంచి, ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది. ఇంకా మా కష్టం వల్ల కూడా మేము ఇది సాధించగలిగాం ఈరోజు. థ్యాంక్ యూ. నేను ఈ డ్రీమ్ స్కూల్లో 1వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఇన్ని మార్క్స్ నాకు రావడానికి కారణం మా హెచ్ఎం మేడం ఇంకా మా స్టాఫ్ నన్ను చాలా ప్రోత్సహించారు. దానివల్లే నాకు ఈ మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్. నేను ఇక్కడ నర్సరీ నుంచి చదువుతున్నాను. ఇప్పుడు నాకు 590 మార్క్స్ రావడానికి కూడా కారణం ఈ స్కూలే. హెచ్ఎం మేడంకి చాలా కృతజ్ఞతగా ఉంటాను. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అండ్ అలాగే మార్చ్ 1st వీక్ నాడు యాన్యువల్ డే పెట్టాలనుకుని, కానీ తర్వాత 10th స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఆ తర్వాత పెట్టినందుకు చాలా థ్యాంక్స్. మా పాప సాయికీర్తన ఈ స్కూల్లో ఎంఐ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసింది. చాలా చక్కగా మేడం గారి సపోర్టే మెయిన్ చెప్పాలంటే. నిన్న కూడా అంటుంది, మేడం మా పక్కనే ఉంటారు, మమ్మల్ని బాగా చూసుకునేవారు, ఆమె పక్కనే కూర్చొని చదివించుకునేవారు పిల్లలందరూ. నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ ఫస్ట్ నుంచి. కాకపోతే పిల్లల్ని ఎప్పుడు మార్నింగ్ క్లాసు, నైట్ క్లాసు మేడం గారి దగ్గర ఉండేవారు. ఆమె సపోర్ట్ లేదు ఇంత సాధించడం కష్టం ఏదైనా. అదే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనశ్రీ 4th క్లాస్ నుంచి డ్రీమ్ స్కూల్లో చదువుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా సపోర్ట్గా హెచ్ఎం మేడం చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. తెలుగులో 100 వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. 581 మార్క్స్ టోటల్. మా పాప నర్సరీ నుంచి డ్రీమ్ స్కూల్లోనే చదువుతుంది. క్షమ ఇన్ని మార్కులు రావడానికి కారణం మా హెచ్ఎం మేడం గారు. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి ఇంత చక్కగా పేరెంట్స్ మా చేతిలో వాళ్ళ విద్యార్థులను పెట్టడం చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ విద్యతో పాటు ఉత్తమ విలువలను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. పిల్లలకి క్రమశిక్షణ, విలువలతో కూడినటువంటి విద్య ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను. ఈ రోజున మనం గమనించినట్టయితే మనకి ఐఐటికి ఆయుపట్టు అయినటువంటి ఫిజిక్స్, సైన్స్లో మా పిల్లలు 6 100 మార్క్స్ సాధించడం జరిగింది. 100కి 100 6 రావడం జరిగింది. అలాగే మ్యాథ్స్ కూడా 100 రావడం జరిగింది. తెలుగు రావడం జరిగింది 100, హిందీ వచ్చింది. తర్వాత సైన్స్, సోషల్లో 100 వచ్చాయి. అన్నిట్లో కూడా 100 మార్క్స్ సాధించారు అంటే దానికి కారణం మాత్రం కేవలం మేము ఎంతో కష్టపడి డెడికేషన్ చేస్తూ ఉన్నాము. 2024-2025 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఒంగోలు విక్రమ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. స్కూల్ విద్యార్థిని జి కృష్ణవర్షిత 596 మార్కులు పొందగా, కె హిరణ్యద 591 మార్కులు, షేక్ సోహా దిల్కష్ 579 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కరస్పాండెంట్ ఎం చిరంజీవి, డైరెక్టర్ జి నరేంద్రబాబు మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి మొత్తం 23 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా వారిలో 6 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు, 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని అన్నారు. తక్కువ మంది విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించిన ఏకైక విద్యాసంస్థ విక్రమ్ స్కూల్ అని తెలియజేశారు. ఇంతటి గొప్ప విజయాన్ని తమ పాఠశాలకు అందించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. 2024-25 ఎస్ఎస్సి ఫలితాల్లో మా స్కూలు విజయదుందుబి మోగించింది. అది తెలియజేయటం మేము చాలా సంతోషిస్తున్నాం. మొదటిగా 596 మార్కులతోటి ఫస్ట్ మార్క్ వచ్చినటువంటి కృష్ణహర్షిత, డాటర్ ఆఫ్ నరేంద్రబాబు, ఉషా వాళ్ళ పాప. అలాగే 591 మార్కులతోటి స్కూల్ సెకండ్ వచ్చినటువంటి కె హిరణ్యద,
డాక్టర్ ఆఫ్ రాఘవేంద్ర అండ్ సునీత, సంకువారిగుంట గ్రామం వీళ్ళది. వీళ్ళిద్దరూ కూడా 590 అబవ్ వచ్చారు. మొత్తం 23 స్టూడెంట్స్ అపేర్ చేస్తే అందరూ కూడా పాస్ అయ్యి 100% ఫలితాలతోటి, అదేవిధంగా 596 మార్కులు అనేది చాలా గొప్ప విజయంగా మేము గర్వపడుతున్నాం. ఈ విజయంలో మా విద్యార్థులు విద్యార్థినుల పాత్ర చాలా కీలకంగా ఉంది. వాళ్ళు మేము చెప్పిన మాటలు వింటూ, మేము చెప్పిన సలహాలు పాటిస్తూ ఈ విజయానికి కారకులయ్యారు. వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. అదేవిధంగా ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2024-25 సంవత్సరానికి గాను విద్యార్థులకు మంచి మార్క్స్ స్కోర్ చేసినందుకు విక్రమ్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కూతురు అయినటువంటి కృష్ణ హర్షితకి 596 వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, తెలియజేస్తున్నాను. నేను ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యి 596 మార్కులు సాధించాను. అండ్ నాకు ఈ మార్క్స్ రావడానికి ముఖ్య పాత్ర మా డాడీ పోషించాడు. మా డాడీ మమ్మీ నాకు ఎంతో హెల్ప్ చేశారు. క్లాస్ వర్క్ రాసి నన్ను ఎంతో సపోర్ట్ చేసి నేను బాధపడకుండా, అండ్ స్పెషల్ టీచర్స్ కూడా నాకు కావాల్సిన నోట్స్ అందించి వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళ వల్ల అండ్ నేను 596 మార్క్స్ తెచ్చుకున్నాను. అందరికంటే మా డాడీయే నాకు బాగా హెల్ప్ చేశాడు. అండ్ మా సార్ చిరంజీవి సార్, అందరూ స్టాఫ్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. సో స్టాఫ్ చాలా లెసన్స్ అయితే చాలా బాగా చెప్పేవారు. అండ్ డే 1 నుంచి టెస్ట్లు, డైలీ టెస్ట్లని, రివిజన్ టెస్ట్లని అలా జరుగుతుండేవి. అండ్ టీచర్స్ ఎవ్రీ ఎగ్జామ్ తర్వాత టిప్స్ చెప్పేవారు. అండ్ మా దగ్గరే ఉండి మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ 8 to నైట్ 8:30 మేము టెస్ట్లు రాస్తూ అంతా వాళ్ళ వల్లే. మంచి అసైన్మెంట్స్ అవన్నీ ఇస్తూ వేరే స్కూల్ పేపర్స్ అన్నీ రిఫర్ చేసి, సో టీచర్స్ చాలా బాగా హెల్ప్ చేశారు. నేను విక్రమ్ హై స్కూల్ 10th క్లాస్ చదివి 591 మార్క్స్ స్కోర్ చేశాను. నాకు ఈ మార్క్స్ రావడానికి నా టీచర్స్, నా పేరెంట్స్ అండ్ స్కూల్ సపోర్ట్ ఎంతగానో ఉంది. మా టీచర్స్ అందరూ పక్కన కూర్చోబెట్టుకొని మాకు ఎలా చదివితే ఎలా మార్క్స్ ఎక్కువ వస్తాయి అనే విధంగా కూడా నేర్పిస్తారు. లెసన్ అసైన్మెంట్స్, టీచర్స్ లెసన్స్ బాగా చెప్పడం వల్లే మాకు బాగా అర్థమయ్యి స్కోర్ చేయగలిగాం. సార్ అయితే పక్క నుండి మమ్మల్ని ఎలా చదవాలి గైడెన్స్ ఇస్తూ, మోటివేషన్ ఇస్తూ చాలా బాగా చూసుకుంటారు. 565 అవుట్ ఆఫ్ 600 వచ్చినాయి. దానికి కారణం ముఖ్య పాత్రలు చిరంజీవి సార్ గారు, నరేంద్ర సార్ గారు, అలాగే మా తల్లిదండ్రులు. వీరి తోడ్పాటు వల్లనే నేను ఈ మార్కులు సాధించాను. మా స్కూల్ పరంగా స్టడీ విషయంలో చాలా బాగుంటుంది. అసలు ఒంగోలు మొత్తంలో స్కూల్ విషయంలో చూసుకుంటే చిరంజీవి సారే మంచి స్టడీ అందిస్తారు. ఒంగోలు సంతపేటలోని విఎన్జీ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు పొందారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ కొల్ల మాధవరావు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఉత్తమ మార్కులు పొందిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కొల్ల మాధవరావు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఏ చరణ్ 591 మార్కులు, సిహెచ్ దీపిక 588 మార్కులు, డి నందిని 588 మార్కులు, జి సహస్ర 585 మార్కులు, డి మానస 581 మార్కులు సాధించినట్లు ఆయన తెలియజేశారు. మొత్తం 48 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనగా 15 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు పొందడంతో పాటు 27 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని ఆయన తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా తమ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని తెలిపారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతూ విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు విడుదలైన సందర్భంగా వచ్చిన ఫలితాలలో విఎన్జీ హై స్కూల్ విద్యార్థులు ఒంగోలు పట్టణంలో ఒక ప్రపంచం సృష్టించారు. దానిలో భాగంగా 591 మార్కులు హైయెస్ట్ మార్కులతోటి ఏ చరణ్ అనే అబ్బాయికి, 588 మార్కులు
సిహెచ్ దీప్తి అనే అమ్మాయికి, అట్లాగే నందిని అనే అమ్మాయికి 580 మార్కులు, అట్లాగే 585 మార్కులు సహస్ర అనే అమ్మాయికి, 581 మార్కులు మానస అనే అమ్మాయికి, వీళ్ళందరూ స్కూల్లో టాపర్లుగా నిలవడం జరిగింది. దరిదాపుగా 48 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కానీ 27 మంది విద్యార్థులకు 500 పైన సాధించడం చాలా గొప్ప విజయంగా మేము చెప్పుకుంటున్నాము. ఈ యొక్క ఫలితాలలో మరి ఒంగోలు పట్టణంలోనే టాప్ రిజల్ట్గా మేము భావిస్తున్నాము. మొన్న జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 591 వచ్చి మేమందరం సంతోషంగా ఉన్నాము. ఇక్కడ నియర్లీ 27 మెంబర్స్కి పైగా 500 మార్క్స్ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా మాధవరావు గారు, మా సార్, వీరు మాకు చాలా స్టడీ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. మాకు స్పెషల్ క్లాసెస్ అని 7:30 వరకు పెట్టేవాళ్ళు. బాగా చదవడానికి బాగా చెప్పే టీచర్స్ని కూడా పిలిపించి మాకు బాగా చెప్పారు. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా ఉంటుందని అందరికీ నమ్మకం. ఇక్కడ నియర్లీ చాలామందికి ఎక్కువ మార్క్స్ గెయిన్ అవ్వడానికి వీళ్ళు మనకి బాగా హెల్ప్ చేస్తారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో చాలామంది 590 కొట్టి బయట ఇప్పుడు చాలా జాబ్స్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నాకు మంచి ఫౌండేషన్ అయితే దొరికింది ఈ స్కూల్లో. నేను టీచర్స్ నాకు చిన్నప్పటి నుంచే మంచి ట్రైనింగ్ ఇచ్చారు ఈ స్కూల్లో. ఏ సబ్జెక్ట్ అయితేనేమి టీచింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పాస్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 27 మెంబర్స్ పైగా ఇక్కడ పాస్ అయ్యారు. 500+ వచ్చింది. నేను ఇక్కడ చదవడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. నాకైతే ఈ ఎస్ఎస్సి 10th ఎగ్జామినేషన్స్లో నాకు 588 మార్క్స్ అయితే వచ్చాయి. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా కరెస్పాండెంట్ సార్కి చాలా రుణపడి ఉన్నాను నేను. ఆయనకి చాలా ధన్యవాదాలు. మా టీచర్స్ కూడా నాకు ఎంతో మోటివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వసతులు కూడా అన్నీ చాలా బాగుంటాయి. తప్పక తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించాలి మంచి టీచింగ్ కోసం. 588 మార్క్స్ వచ్చినాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రిన్సిపల్ సార్కి చాలా రుణపడి ఉంటాము. చాలా గొప్ప ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ. నేను ఈ స్కూల్లో నర్సరీ నుంచి చదువుతున్నాను. అప్పటి నుంచి నేను ప్రతి ఒక్కటి చిన్నప్పుడు అంతగా చదవకపోయినా అప్పటి నుంచి ప్రతి ఒక్కటి సార్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కటి బాగా చెప్పేవాళ్ళు. ఫ్యాకల్టీ ఎంతో బాగుంటుంది. 10th స్ట్రెస్ ఉంటుందని భయపడ్డాం, కానీ సార్ వాళ్ళు ఎంతో మాకు మోటివేషన్ ఇచ్చి మేము బాగా రాయడానికి మాకు హెల్ప్ చేశారు. ఇంత గొప్ప ఫ్యాకల్టీతో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్ స్థాపించి దాదాపుగా 32 ఇయర్స్ అవుతుంది. ఈ 32 సంవత్సరాలు కాలంలో కూడా మేము ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఎంతో గొప్ప ఫలితాలని సాధించి విద్యార్థులందరూ కూడా ఎంతో కొంతమంది అయితే చాలామంది జాబ్ చేస్తూ, కొంతమంది డాక్టర్లు కావచ్చు, కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది వ్యాపారవేత్తలు కావచ్చు, రకరకాల ఫీల్డ్లో బాగా స్థిరపడి ఉన్నారు. అయితే ఆ సందర్భంలో ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ యొక్క ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందన తెలుపుతున్నాము. అయితే స్కూల్లో ఈ 32 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో ఆదరించి ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఆదరించడం వల్లనే మేము ఈ స్కూల్ని కంటిన్యూగా ఒకే ప్లేస్లో నడపగలుగుతున్నాము, సొంత బిల్డింగ్లో నడపగలుగుతున్నాము. ప్రైవేట్ ఫామ్లో, ఒక ప్రైవేట్ సంస్థలో ఇంత సుదీర్ఘకాలం పనిచేయగలిగానంటే కేవలం మా యజమానుడు మాతో ఉన్న ఆ సహకారమేనండి. అంత సహకరించే యాజమాన్యం బహుశా నేను ఎక్కడ చూడలేదు. ఇక అందువల్ల ఇక్కడ కంటిన్యూ అవ్వగలుగుతున్నాం. ఆయన గారి సహకారంతో మేము ఈ రిజల్ట్ సంపాదించగలిగామండి. బిడ్డలు కూడా మాతో ఎంత బాగా కలిసిపోతారు. ఎందుకంటే ఇక్కడ టీచర్ స్టూడెంట్ అనే రిలేషన్ అయితే నా విషయంలో ఉండదండి. మరి మిగతా టీచర్స్ కూడా అందరూ అంతే ఉంటారు. మేము ఒక తల్లి తండ్రి బిడ్డలంగా మేము కలిసిపోతుంటాం. అందువల్ల ఈ యాజమాన్య సహకారంతో భవిష్యత్తులో కూడా మేము మంచి రిజల్ట్ సంపాదించగలమని నేను పేరెంట్స్కి రూఢీగా చెప్తాను. ఎస్ఎస్సి 2024-2025 పరీక్ష ఫలితాలలో ఒంగోలు గోపాల్ నగర్లోని గౌతమి స్కూల్ విద్యార్థులు విజయడంకం మ్రోగించారు. 596 మార్కులతో గౌతమి స్కూల్ విద్యార్థిని ముత్తంశెట్టి సాత్విక జయకేతనం ఎగరవేయగా
ఫర్హాన్ అజ్మల్ 593 మార్కులతో సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల నందు పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పి కిషోర్ కుమార్ మాట్లాడుతూ మా విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని అన్నారు. 550కి పైగా 15 మంది విద్యార్థులు మార్కులు పొందారని తెలియజేశారు. తమ పాఠశాల నందు క్రమశిక్షణతో పాటు ఆట పాటలతో కూడిన ఉత్తమ విద్యను అందించడం వల్లనే తాము ఇంతటి విజయాలు సాధించగలిగామని అన్నారు. సంచలన ఫలితాలకు గౌతమి స్కూల్ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆయన తెలిపారు. గోపాలనగరంలో ఉన్నటువంటి గౌతమి టెక్నో స్కూల్ సంబంధించినటువంటి 2025 ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో 596 మార్కులు సాత్విక అనే పాప సాధించడం, తర్వాత 593 మార్కులు అజ్మల్ అనే అబ్బాయి సాధించడం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళిద్దరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. ఈ స్కూల్కి సంబంధించిన ఈ మార్కులు రావడానికి కారణమైనటువంటి పాఠశాల యాజమాన్యం అయితేనేమి, వీళ్ళకి విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా మేము పెట్టిన ఈ స్కూల్ పెట్టి ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైన డిస్టిక్ ర్యాంకులు అయితేనేమి, టౌన్ ఫస్ట్ ర్యాంకులు అయితేనేమి, డిస్టిక్ ర్యాంకులు ఎప్పుడు కూడా మేము సాధిస్తూనే ఉన్నాము. దానిలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం స్టేట్ 3rd ర్యాంకు, అదే కాకుండా డిస్టిక్ 2nd ర్యాంక్ రావడం కూడా మా స్కూల్ యొక్క పురోభివృద్ధికి ఇదొక మంచి అవకాశంగా మేము ఉపయోగించుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధికి మేము ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును కూడా మేము చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటామని. రిలీజ్ అయిన ఎస్ఎస్సి 2025 రిజల్ట్స్లో గౌతమి స్కూల్ ఒంగోలులో చదువుతున్న నాకు 600కి 596 అని స్కోర్ వచ్చింది. దీనికి కారణం మా కరెస్పాండెంట్ సార్, మా ప్రిన్సిపల్ సార్ సురేష్ సార్, మా టీచర్స్ మరియు ప్లానింగ్, స్కూల్లో ఎలా ఉండాలి ఏంటి అన్న ప్లానింగ్ చదివించడం వల్లే ఈ ర్యాంక్ వచ్చింది. అందరికీ చాలా అందరికీ నమస్కారం. నా పేరు ఫర్హాన్ అజ్మల్. ఈరోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి 2025 రిజల్ట్స్లో 600కి 593 స్కోర్ రావడం జరిగింది. దీనికి కారణమైన మా కరెస్పాండెంట్ కిషోర్ సార్కి అండ్ ప్రిన్సిపల్ సురేష్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్లో షెడ్యూల్స్ వేయడం, అన్ని స్టడీస్లో ట్యూషన్స్లో మా పక్కన నుంచొని మాకు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అంటే డౌట్స్ వచ్చినప్పుడు దగ్గరుండి మాకు చదివించడం జరిగింది. దీనికి కారణమైన అందరికీ నా పేరు డి ఎస్తేరాని. మా స్కూల్ పేరు గౌతమి హై స్కూల్. నేను ఈ స్కూల్లో చదువుతున్నాను. నాకు 578 మార్క్స్ వచ్చినాయి. ఇది అంతా మా స్కూల్ వాళ్ళే. ముక్క పురుగుల నుండి మమ్మల్ని కాపాడండి అంటూ ఒంగోలు నగరంలోని పులి వెంకటరెడ్డి కాలనీ, ఇందిరా కాలనీలకు చెందిన ప్రజలు రోడ్డెక్కారు. ఎఫ్సిఐ గోడా నుండి వచ్చే ముక్క పురుగుల తమను నరకయాతనకు గురి చేస్తున్నాయని ఆ 2 కాలనీలకు చెందిన వారు మూకమ్మడిగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. దాంతో 2 వైపుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దాంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి ఇరువైపుల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం కొద్దిసేపటి తరువాత వారు స్వచ్ఛందంగా ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ గత 3 నెలల నుండి తాము ముక్క పురుగులతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. శరీరంపై అవి వాలుతాయని, వాటిని తీసేలోపు ఇంకొన్ని వాలుతాయన్నారు.
కంట్లో పడితే ఆ రోజంతా నరకం కనిపిస్తుందన్నారు. అన్నం తింటుంటే అన్నంలో పడతాయని, నీళ్లు తాగబోతే గ్లాసుల్లో పడతాయని వాపోయారు. ముక్క పురుగుల సమస్యను FCI అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇటీవల కాంట్రాక్టర్ మారారని చెబుతున్నారని వాపోయారు. బ్లీచింగ్ వంటివి చేయకపోవడం వల్ల ముక్క పురుగులు మా మీద దాడి చేస్తున్నాయని పులి వెంకటరెడ్డి కాలనీ, ఇందిరా కాలనీలకు చెందిన ప్రజలు వాపోయారు. సంవత్సరానికి కానీలో ఉంటున్నాం. ఇప్పటికి పురుగులు పెడదాం స్టార్టింగ్లో ఉండింది, ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు గత 3 నెలలు 4 నెలల నుంచి వీళ్ళు పురుగులు హెచ్చరికడం యాజమాన్యం పురుగుల మందులు కొట్టక పురుగులు వచ్చి పొద్దున్నే 6 నుంచి 8 దాకా, సాయంత్రం 6 నుంచి 9 దాకా కళ్ళల్లో పడి పిల్లలు వాళ్ళ అన్నాల్లో కూడా కలుపుకొని అన్నాల్లో మంచినీళ్ళు కలుపుకొని తిని అల్లాడుతున్నారు. దానికోసం ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారు, మాకు 4-5 రోజులు టైం కావాలి, యజమాని మారారు, కాంట్రాక్ట్ మారారు అని చెప్పి అంటున్నాడు. దానికోసం మేము రోడ్ షో చేసాం. నేను గత 30 సంవత్సరాలు అయిందండి సార్ మా మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే అసలు పురుగులు తింటున్నాము, అన్నం తింటున్నాము కూడా అర్థం కాదు. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి లేవు. మళ్ళీ 5-6 నెలల నుంచి చిన్నపిల్లల కళ్ళల్లో కూడా పడి వాళ్ళ కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి బాగా ఇబ్బంది పడుతున్నామని, ముసలి అయితే అసలు కళ్ళు కాని రాకామంటారు. దాని గురించి కొంచెం బాగుతుంది సార్, బాగుతున్నాయి, అన్నంలో పడుతున్నాయి, మంచినీళ్ళు కూడా అవేనా సార్, మొత్తం పెట్టినా కానీ పడుతున్నాయి. ఇంకా మామూలుగా కాదు, ఎవరు తీసుకెళ్ళలేదు సార్. మాకు మేము చెప్పాం సార్, చాలా వరకు కూడా చెప్పాము. చెప్పినా కానీ వాళ్ళు మనకు చేయట్లేదు. 3 రోజులు అని అంటున్నారు కానీ వాళ్ళు మందులు కొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. దాని గురించి మీ మీడియా ద్వారా అందరికి వాళ్ళకి తెలియజేయాలి. ఎక్కువైపోయిందండి. ఆల్రెడీ ఎస్ఐ కూడా యాజమాన్యం గారు కానీ ఏజీఎం కానీ మిగతా సభ్యులు కానీ చెప్పడం జరిగింది. కానీ ఎవరైనా సరైన స్పందన లేదండి. కానీ దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే పిల్లలు కలర్లో పడడం కానీ, నీటిలో కానీ, ఫుడ్లో కానీ, ఉదయం టిఫిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆ టిఫిన్ తింటున్నాము, ఇప్పుడు చక్కలు తింటున్నాము కూడా అర్థం కాదు. అలా ప్రతిదీ ఉదయం 6:30 కానీ స్టార్ట్ చేస్తే 9:30 దాకా ఉంటాయండి. సాయంకాలం 5:30 కానీ స్టార్ట్ చేస్తే 9-9:30 దాకా ఉంటాయండి. దీనివల్ల ఎంత సమస్య ఉందంటే పిల్లల్లో కానీ చుట్టుపక్కల ఏరియాలో ఈ 4-5 కాలేజీలు ఎంత సఫర్ అవుతున్నాయో మేము ఎఫ్సీ కూడా యాజమాన్యం చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమో కాంట్రాక్ట్ మారారు, మేము ఇప్పుడు వాళ్ళు చేయలేము, కాంట్రాక్ట్కి నష్టం వచ్చింది, వాళ్ళు ఇప్పుడు మేము చేయలేము అని చెప్పేసి చెప్తున్నారండి. ఈ సమస్యను మీడియా ద్వారా తీసుకొద్దామని చెప్పి రోడ్ షో చేయడం జరిగింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.